నమస్తే, వెల్కమ్ టు జేఆర్జీ టీవీ. హుజురాబాద్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షులు రావుల కుమార్ గారు మనతో ఉన్నారు. మంచి సీనియర్ నాయకుడు అన్న. త్వరలో రాజకీయాలలో ఒక మంచి ఉన్నత స్థానాన్ని కూడా అధిరోహిస్తారని కోరుకుంటూ అన్నను ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. చెప్పండి, మీరు భారతీయ జనతా పార్టీలో ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు? మీ నేపథ్యం ఏంటి? అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు బీజేపీ పార్టీని ఎందుకు నమ్ముకున్నారు? ఆ సిద్ధాంతాలు ఏంటి? ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజెప్పే ప్రయత్నం చేయండి. నమస్కారం అండి. నా పేరు రాముల కుమార్. నేను బీజేపీలో 9 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మొట్టమొదటిగా ఓబీసీ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేశాను 3 సంవత్సరాలు. ఇప్పుడు హుజురాబాద్ రూరల్ మండలానికి 6 సంవత్సరాల నుంచిగా మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇక బీజేపీ అంటే ఎందుకు ఎంచుకుంటామంటే, ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశం కోసము పరితపించడానికి సిద్ధాంతంతో ఉన్నటువంటి పార్టీ ప్రధానంగా ఇప్పుడున్నలో ఒక భారతీయ జనతా పార్టీ. మీరు ఏ పార్టీ అయినా తీసుకోండి, జాతీయ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రానికి ముందు అఖిల భారత కాంగ్రెస్గా ఉన్నది. తర్వాత ఏమైంది, స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న క్రమంలో దాన్ని ఐఎన్సీగా మార్చినారు. ఆ వాస్తవానికి ఇప్పుడున్నది కాంగ్రెస్ పార్టీ మనం అనకూడదు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ తనను అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న సమయంలో ఆమె ఎమర్జెన్సీ ప్రకటించింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది అప్పుడు దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు ఆమె ఏం చేసింది, కాంగ్రెస్ ఐ అని చెప్పుకున్నది. మీరు గమనించండి, ఇందిరాగాంధీ కంటే ముందు ఐ సింబల్ లేదు, హస్తం సింబల్ లేదు. ఇందిరాగాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కేంద్ర నాయకత్వం అంతా కూడా వ్యతిరేకిస్తే దౌర్జన్యంగా అహంకారపూరితంగా వారు ఏం చేసినారంటే కాంగ్రెస్ ఐ అనే సింబల్ తోటి ఇందిరాగాంధీ గారు 1971లో మళ్ళీ అధికారంలోకి వచ్చినారు. అప్పటి నుంచి చేతి గుర్తు అనేది మనకు అంతకుముందు మీరు చూడండి, సింబల్ వేరే ఉంటుంది. ఏముంటది? ఇందిరాగాంధీ 3 రంగులలో ఉంటుంది, కానీ అందులో వేరే రాట్నం సింబల్ లాగా కొంతకాలం ఉన్నది, కొంతకాలం తర్వాత వేరే సింబల్. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి 1971 నుంచే హస్తం సింబల్ అనేది ప్రధానంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక భారతీయ జనతా పార్టీ అనేది ఇక్కడ కాంగ్రెస్కి అనేది ఒక సిద్ధాంతపరంగా దేశం కోసము, ధర్మం కోసము, అంత్యోదయం అన్ని ఇప్పుడు ఇందిరాగాంధీ గారు చెప్పినారు, పేదల అంత్యోదయం అని చెప్పి ప్రోగ్రాం తీసుకొచ్చినారు. కానీ మొదటి నుంచి మీరు ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, తర్వాత పివి నరసింహారావు గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ, ఇలా ఏదైనా తీసుకోండి, అంత్యోదయ అనేది వాళ్ళ మొదటి సిద్ధాంతంగా ఎక్కడన్నా సిద్ధాంతపూర్వకంగా వాళ్ళు ఉన్నారా? లేదండి. అవకాశవాద రాజకీయాలు. కానీ భారతీయ జనతా పార్టీ అనేది ఒక మూల సిద్ధాంతాలు కొన్నిటితోటి దేశంలో సమూలమైన అంత్యోదయ కార్యక్రమం చేయాలని అదే నినాదంతో మీరు 71 నుంచి మీరు చూడండి, అది కూటమిగా ఉన్నప్పటి నుంచి మీరు చూడండి, వారు ఎప్పుడు కూడా చిన్న రాష్ట్రాలు, చిన్న బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసమే కార్యక్రమాలు చేపడుకుంటూ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే యొక్క నినాదాలతోటే ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నారు. అంటే ఏంటి వాటి అర్థాలేంటి? సో ఏదైతే ఒక సంక్షేమ కార్యక్రమం ఉన్నదో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పౌరునికి కూడా చేరితే అప్పుడు అది సబ్కా వికాస్ విశ్వాస్ లాగా మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు ధనికులు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు, బీదవారు ఉన్నారు. సో ఏ సంక్షేమ పథకం అనేది బీదవాడికి ఎప్పుడైతే అందుతుందో, ఒక నిరుపేద కుటుంబం ఎప్పుడైతే ఒక మధ్యతరగతి కుటుంబంగా, ఒక ఉన్నత కుటుంబంగా మారుతుందో, అప్పుడు ఆ అంత్యోదయం అనేది సంపూర్ణమైనట్టుగా. మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు ఎంత వ్యత్యాసం ఉన్నది, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు బిలో పవర్టీ లైన్ అనేది చూడండి, ఇప్పుడు 2% ఉన్నది. అంటే ఈ విధంగా సంక్షేమ పథకాలు, 100 సంక్షేమ పథకాలు ఉన్నాయండి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఏవో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయలే. ఏం చేసినాడు, చాలా సింపుల్ది 2 విషయాలు తీసుకున్నాడండి. స్వచ్ఛ భారత్, మరుగుదొడ్లు నిర్మాణం. ఇది ఎవరు చూస్తూ ఆలోచిస్తారండి? లాస్ట్ ఇయర్ మీరు 2వ టర్మ్లో అది ఒక బడ్జెట్ చూడండి, మీకు గిగ్ వర్కర్లకు సంక్షేమ పథకం అని తీసుకొచ్చినాడు.
గిగ్ వర్కర్ అనేది ఎవరికైనా తెలుసా అండి? తెలియదు. ఏది ఈ యొక్క మన ఊబర్, ఓలా, స్విగ్గీ వీటికి సంబంధించినటువంటి బైక్ల మీద సర్వీస్ ఇచ్చేటువంటి వాళ్ళందరినీ గిగ్ వర్కర్లు అంటాం. సో వీళ్ళకు కూడా సంక్షేమ పథకాలు, ఇన్సూరెన్స్ వీళ్ళకు కూడా అభివృద్ధి కావాలని చెప్పి మొట్టమొదటిసారిగా బడ్జెట్లో పెట్టినటువంటి ఘనుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అంటే ఎంత సూక్ష్మంగా ప్రజలను అబ్జర్వ్ చేస్తున్నారో ఈ ఒక్క ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. అంటే చాలా మటుకు స్టేట్ పార్టీలే చెప్పుకుంటాయి కదా, ఇవన్నీ మేమే చేస్తాము. లేదండి, చెప్పేటువంటి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. మీరు గమనించండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. ఇప్పుడు ఇంటికి మరుగుదొడ్డి ఎవరు కట్టిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మీరు ఇంత దూరం చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వారు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు మొన్న బడ్జెట్ నరేంద్ర మోడీ గారు, మన నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రకటించారు. ఏమని ప్రకటించినారు? పట్టణంలో ఇంటికి 1,50,000, గ్రామాలలో ఇంటికి 75,000 రూపాయలు ఇస్తున్నాము. అట్లా 4 లక్షల ఇండ్లకు వారికి మంజూరు చేయడానికి బడ్జెట్ అలొకేషన్ చేసినారు. అంటే ఇప్పుడు 5 లక్షలు 4 లక్షలు అని చెప్పి బడ్జెట్ చెప్తున్నారు. దానిలో అసలు ఇప్పుడు ఇక్కడ ఈ ఇండ్లకి ఎవరు పైసలు ఇస్తున్నారు? కేంద్రం పైసలు ఇచ్చింది. మరి అన్ని ఇండ్లకు మొత్తం బడ్జెట్ మీకు ముందే రిలీజ్ అవుతుంది కదా, అన్ని ఇండ్లకు మీరు డక్కన అలాట్ చేసి ఇవ్వచ్చు కదా, ఇస్తుందా? అంటే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పినా దానికి డబ్బులు ఇచ్చేది కేంద్రమే. అదేవిధంగా మరుగుదొడ్డికి కట్టే డబ్బులు కేంద్రమే. ఒక గ్రామ పంచాయతీ ఈరోజు చూడండి, ఒక గ్రామ పంచాయతీ నడవాలి అంటే ఎవరి డబ్బులు ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి పైసలు అంటే ఇస్తుంది? దీన్ని చాలా మంది కార్యకర్తలు కానీ వ్యక్తులు కానీ చెప్పలేకపోతా ఉన్నారు. అంటే ప్రజలలోకి మేము ఉన్నటువంటి స్కీములు ఇవి ఇస్తున్నామని ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం జరగట్లేదని నేను అనుకుంటా ఉన్నా. మీరు రమేష్ గారు మీరు పొరపడుతున్నారు. ప్రజలంతా గమనిస్తున్నారండి. ఇప్పుడు చూడండి, ఒక గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ చెత్త సేకరణ చేయాలన్నా కేంద్రమే. ఉపాధి హామీ పథకం ఇప్పుడు మొన్న చూడండి, ఇప్పుడు మీరు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జస్ట్ విబిజీ వికసిత్ భారత్ జీరామ్జీగా మనం మార్చినందుకు గాను వీరు దీన్ని లొల్లి పెడుతున్నారు. కానీ అందులో పని దినాలు పెరిగినది. మీరు ఇంకా అతి ముఖ్యమైనది మీరు ఇందులో గమనించాలండి. ఏంటిది అంటే 100 రోజుల పనులలో ఒకప్పుడు పైసలు ఎట్టిచ్చేవారండి? అంటే ఇక్కడ కింది స్థాయిలో ఫీల్డ్ వాళ్ళకు డబ్బులు వస్తే వాళ్ళు వీళ్ళ అటెండెన్స్ తీసుకొని దాని ప్రకారం డబ్బులు ఇచ్చేది. కానీ మోడీ గారు ఏం చేశారు? ఉపాధి హామీ పథకాన్ని నేరుగా ఆ పని చేసిన గంటల ప్రకారం కార్మికుడికి నేరుగా అకౌంట్లో జమ చేసినారు. దళారీ వ్యవస్థ, మధ్య వ్యవస్థ అనేది పూర్తిగా రద్దయిపోయింది. ఇప్పుడు మీరు ఏ స్కీమ్ అయినా చూడండి, మేము అభిమానిస్తున్న భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అంటే చివరి ప్రజలకు కానీ వినియోగదారుని కానీ ఏదైతే ఉందో నేరుగా అందుతుంది. మీరు ఒక కథ ఉన్నది, ఒక రాజు ఏం చేసేవాడు, ఒక అయస్కాంతాన్ని మొదటి నుంచి తీసుకొచ్చి చివరికి ఇంత పెద్ద అయస్ ముక్క గింత అయినట్టుగా ఒకప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ నిధులన్నీ కింది స్థాయికి వచ్చేసరికి ఇంత వచ్చేది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అనేది నేరుగా డైరెక్ట్ గవర్నమెంట్ టు కింది స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పౌరునికి అకౌంట్కే జమ అవుతుంది. మీరు ఇంకో చిన్న లాజిక్ చూడండి, బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కరి హక్కు అనే ఒక స్థాయిలో ఒక పౌరుడు ఫీల్ అయ్యే స్థాయికి తీసుకొచ్చిందని కారకులు ఎవరండి? నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. అంటే ఇలా లాజికల్ సింపుల్ విషయం ఏంటిదంటే, నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అసలు ప్రజలకు ఏం అవసరము, చిన్న చిన్నయే, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాదు, పెద్ద పెద్ద స్కీములు కాదు, పెద్ద పెద్ద హంగుల ఆర్భాటాలు ఉన్నటువంటి ఏవి కాదు. ఒక పౌరునికి నిత్యావసరంగా ఏం అవసరము అది ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి తెలుసు. సో వారే అవి అందిస్తున్నారు. ఈ విధంగా ఒక దేశం కోసము, ఒక ధర్మం కోసము, ఒక అందరూ సమానత్వము, ఒక సార్వభౌమత్వం అన్నటువంటి ఒక దేశంలో ఎవరి పరిధిలో వారు ఉండాలి, అందరూ సమస్థాయిలో ఉండాలి అని ఒక సిద్ధాంతంతో నడుస్తున్నటువంటి పార్టీ, ఏకైక పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్లో కానీ, బీఆర్ఎస్ కానీ, ఇంకా ఏ పార్టీ తీసుకున్నా కూడా
మనకు అలాంటి సిద్ధాంతాలు లేవు. కాబట్టి ఈ సిద్ధాంతం నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మేము కార్యకర్తలుగా ఆర్థికంగా మాకు ఉన్నా లేకున్నా ఆ పార్టీ కోసము ప్రాణాలు ఇచ్చే స్థాయిలో కష్టపడడానికి మేము సిద్ధంగా ఉంటాం. సో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. దానిలో మీరు చెప్పినటువంటి ఇవైతే ఏమున్నాయో సంక్షేమ పథకాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవి మీకు ఖచ్చితంగా మీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ అయితే అనుకోవచ్చా? ఎంతమంది గెలుస్తారు ఒకవేళ గెలిస్తే? అంటే మీ టార్గెట్ దాదాపుగా ఇక్కడ ఎంతమంది గెలవలుతుంది? 30 వార్డులు ఉన్నాయి. హుజురాబాద్ మున్సిపాలిటీలో మొట్టమొదటిసారిగా ఈరోజు చైర్మన్గిరిని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం అనేది జరగబోతోంది. ఇది అందరూ చైర్మన్ ఎస్, మీరు గుర్తుపెట్టుకోండి. 13వ తారీఖు నాడు ఇదే జిఆర్జీ టీవీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంటారు. నేను బరాబరి చెప్తున్నానండి. 30 వార్డులలో ఈసారి ఖచ్చితంగా చైర్మన్నే కైవసం చేసుకునే అవకాశం అనేది భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఇది అదే కార్యకర్తలుగా మేము చెప్పడమే కాదు, మీరు యాజ్ ఏ మీడియా కదా, మీరు ప్రజలకు వెళ్ళండి. ఈరోజు ప్రజలు ఖచ్చితంగా అరే కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి కాడ ఎట్లా అభివృద్ధి జరుగుతుంది. సో కాబట్టి రాష్ట్రంలో అంటే మూడంచెల విధానం, కేంద్రంలో రాష్ట్రంలో స్థానికంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే అన్ని ఫలాలు ప్రజలకు అన్ని అందుబాటులోకి వస్తాయి. కాబట్టి మేము ఎదుగుతాము అని ప్రజలు కూడా అంటే సంబరపడుతుంది. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏం చెప్తా ఉన్నాడంటే ఖచ్చితంగా సీటు మాదే అని విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నారు. అటు మరి కౌశిక్ రెడ్డి అయితే అసలు జమ్మికుంట హుజురాబాద్ డెఫినెట్గా మాయా అని చెప్తా ఉన్నాడు. మీ విశ్వాసం ఏంటి? మీరు ఖచ్చితంగా అంటే నేను కొంతమందిని అడిగితే చెప్తా ఉన్నారు అసలు బీజేపీకి గెలవదు, తక్కువ 4-5 అనే క్రమంలో మీరు అంత విశ్వాసంగా ఎట్లా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మాదే అని? సార్ ఇప్పుడు రమేష్ గారు, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మేమే గొప్ప అని చెప్పుకోవడం అనేది ప్రతి రాజకీయ పార్టీ యొక్క లక్షణమే. Yes, yes, sir. అది సహజం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మేము గెలుస్తామంటారు, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మేము గెలుస్తామంటారు, బీఆర్ఎస్ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు మేము గెలుస్తామంటారు. కానీ మా విశ్వాసం ఏంటిదంటే మేము ప్రజలతోటి మమేకమైనాం. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో చూసాం మేము. నేను యాజ్ ఏ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నేను పాల్గొన్నాను. సో నేనేం చేశానంటే ప్రజలలో చూస్తున్నాము, మనం 2021 ఎలక్షన్ నుంచి నేను ప్రత్యక్షంగా ఇక్కడ ఎలక్షన్లను గమనిస్తూ ఉన్నాను. సో అన్ని ఎలక్షన్లో మీరు చూడండి, హుజురాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతులు. బై ఎలక్షన్లో 6,000 ఇచ్చినా కూడా న్యాయబద్ధంగా నిజాయితీగా నిలబడ్డటువంటి నాయకునికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. తర్వాత జనరల్ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లో చూసాము, ఒక సాధారణ కార్యకర్త అధికారంలోకి వస్తే ఎంత మంచి చేస్తారో ఫస్ట్ దఫాలో ఎంపీగా చూసాం కాబట్టి రెండోసారి కూడా అతనికి అవకాశం ఇచ్చినారు. ఒకవేళ మీరు ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా అన్ని వార్డులలో 30 వార్డులలో మేము మొట్టమొదటిసారిగా ఈసారి పోటీ చేస్తున్నాం. ఇందులో ఎందుకు పోటీ చేస్తున్నాం అసలు కొన్ని వార్డులలో మీరు గమ్మత్తండి, కొన్ని వార్డులలో మీ అభ్యర్థి ఇంకా మా దగ్గరికి ప్రచారానికి మీరు ఎందుకు నిలబడతలేరండి? మీరు ఫాస్ట్గా ముందే నామినేషన్ వేసేయాలండి, మీకు మంచి అవకాశం ఉన్నదండి, మీరు ఎందుకు వేస్ట్ చేసుకుంటారు, టక్కటక్క రండి నామినేషన్ వేసి ప్రచారంలోకి రండి అని చెప్పి ప్రజలు మమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇంత శుభపరిణామం అనేది నాకున్న ఈ 9 సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఈ ఎలక్షన్లో చూశాను నేను. సో మీకు ఎందుకు ఓటేయాలని అడిగే క్రమంలో మీకు ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్ బీజేపీ వల్ల ఎందుకు వేయద్దు? ఎస్, ఇది మంచి క్వశ్చన్ అండి. ఇది హుజురాబాద్ ప్రజలందరికీ తెలియాల్సిన విషయం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఎందుకు ఓటేయాలి, మిగతా పార్టీ అభ్యర్థులకు ఎందుకు ఓటేయకూడదు? ఇక్కడ చూడండి, హుజురాబాద్ ఒక మున్సిపాలిటీకి సంబంధించిన నిధులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్థితిలో లేదు. ఆర్థికంగా గత ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాల వల్ల ఆర్థికంగా ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఈరోజు అప్పుల పాలు కావడం జరిగినది. ఈరోజు రాష్ట్రంగా ఎదగడానికి లేదు. సో కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ నిధులు మున్సిపాలిటీకి ఇచ్చే స్థితిలో లేదు. ఇక బీఆర్ఎస్ అంటవా, అది ఇక్కడ గెలిచినా ఏం లాభం? అది మున్సిపల్ చైర్మన్ అయినా అటు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు లేదు, అటు కేంద్రం బీజేపీకి సంబంధించి 16వ ఆర్థిక సంఘం ప్రకారం చేస్తామని అంటుంది. ఎస్, కాబట్టి అదే బీజేపీ గెలిచింది అనుకోండి, ఇక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. మేము మా సొంతంగా మేము కేంద్రంలో అయ్యా మా హుజురాబాద్ అనేది డెవలప్ కావాలి, ఇంతకాలం డెవలప్ కాలేదు కాబట్టి మీరు అడిషనల్ నిధులు ఇవ్వండి, 16వ ఆర్థిక సంఘం ప్రకారం మీరు వచ్చే నిధులు ఎలాగూ ఇస్తారు.
దాంతోపాటు మాకు అడిషనల్గా నిధులు ఇవ్వమని మేము కోరుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము తెచ్చుకోవడానికి మా మంత్రి సహకారంతో మేము నిధులు అడిషనల్గా తెచ్చుకొని ఆ నిధులతోటి హుజురాబాద్ను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు హుజురాబాద్ ప్రజలు, హుజురాబాదే కాదు తెలంగాణలో ఉన్నటువంటి ఏ మున్సిపల్ ఎలక్షన్లు అయినా కూడా కేంద్రం ఆర్థిక సహకారంతో మాత్రమే ఈరోజు పల్లెలు కానీ పట్టణాలు కానీ బాగుపడే స్థితిలో ఉన్నాయి. కాబట్టి మీరు హుజురాబాద్కే బీజేపీకే ఓటేయాల్సిన అవసరం అనేది ఉంది. అందుకోసమనే ఓటేస్తారు. రైట్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.